అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. పొద్దున్నే మన ఇంటి దగ్గర ఉండే వాతావరణం అన్నమాట ఇదంతా. చేపలు చూసారా ఎలా ఆడుకుంటున్నాయో. పొద్దున్నే నిద్ర లేవడమే కొంచెం లేట్గా లేచినట్టే ఇవాళ. అంటే కొన్ని రోజులు నేనేం అంటే మిస్టర్ పర్ఫెక్ట్ లాగా మిస్ పర్ఫెక్ట్ని అయితే కాదు, కొన్నిసార్లు లేట్గా కూడా లేస్తాను. నా మిషన్ చూసారా మండువాలోకి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? బృందా అని ఆ మిషన్ కట్టేశాను అనమాట. ఇక్కడ కుడి చేతి వైపు ఫ్యాన్ కనిపిస్తుంది, అక్కడ ఉంటే అక్కడి నుంచి బృందా దాన్ని అక్కడికి లాక్కొచ్చి పడేసింది. నా మిషన్ పాడైపోయింది. ఇక్కడ మీ అందరికీ డౌట్ వచ్చేస్తుంది మీకు మిషన్ వచ్చా అని. నేను నేర్చుకున్నానండి, నాకు ఇష్టం కళలంటే, అంటే కుట్లు అల్లికలు అలాంటివి. ఒకనొకప్పుడు నా డ్రెస్సులు బ్లౌజెస్ కుట్టుకునేదాన్ని. ఇప్పుడు అంత టైం ఉంటే కుట్టుకుంటా, లేదంటే కుట్టుకోను. కానీ మిషన్ అనేది ఆడవాళ్ళకి ఇంట్లో అవసరం అనిపిస్తుంది ఈ కాలంలో. ఏ కొంచెం చిన్న కుట్టు చినిగినా సరే పట్టుకెళ్ళి ఎక్కడికో పరిగెత్తేదానికంటే ఉంటే బెటరే. కానీ ఉన్నవాళ్ళం మిషన్ ఎక్కం. సో నాకు అర్థమైన విషయం అది. నేను ఎక్కి ఎన్ని రోజులు అవుతుందో, వర్ష గౌను సగంలో ఉంది, కుట్టాను. ఆ రోజు మిషన్ పాడైపోయింది. ఇక అంతే, బాగు చేయించుకొచ్చాము. కానీ ఇంతవరకు కంప్లీట్ చేద్దామంటే నా వల్ల కావట్లేదు, ఎక్కట్లేదు. అంటే టైం లేదా అంటే లేకుండా ఉండదు, టైం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు టైం ఉండదు. నాది అలాంటిది అనమాట లైఫ్ స్టైల్. ఇంకా ఆవులకి ఇది మడ్డన్నం, మడ్డికూడు, జొన్నన్నం ఏదన్నా కానివ్వండి, ఇది చాలా బలము. ఇందులో జొన్నలు సజ్జలు రాగులు ఇలాంటివన్నీ ఉంటాయి. అలా లేకుండా ఒట్టి జొన్నలతో అయినా పెట్టచ్చు. పిల్లలు కూడా లేచి పొద్దున్నే ఇంకా అమ్మ దగ్గరకు వచ్చేసారు. చూసారా బుజ్జి తల్లి ఎలా ఆడుకుంటుందో. పాలు తాగేసేసింది. ఇంకా అరిగిందాక పరిగెత్తాలి కదా, పరిగెత్తుతుందన్నమాట. ఇంకా అన్నిటికీ తౌడు ఇవి ఏమేమి అందేలా చూసుకుంటానంటే, ఆవులకి నన్ను అడుగుతున్నారు. బెల్లం ఒకటి ఫ్రీక్వెంట్గా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను, మర్చిపోతే తప్పితే. అలాగే ఉప్పు, అలాగే ఈ మడ్డన్నం, తౌడు, వాటికి తౌడు కూడా ఎక్కువ అవసరం. అలాగే మేతలో పచ్చిగడ్డి లేదా అని అడుగుతున్నారు. పచ్చిగడ్డి కూడా వేస్తామండి. మొన్నటి వరకు బాగా పచ్చిగడ్డి మేపాము. ఇప్పుడు మళ్ళీ దున్నిచ్చేసి మళ్ళీ పెట్టాలన్నమాట. పచ్చిగడ్డి మళ్ళీ పెట్టాలి. అది సీజనల్గా వాడతాం అన్నమాట. ఎప్పుడు వస్తే అప్పుడు వాడేస్తాము. అది ఇట్లా ఇంతవరకు వాడతాను. ఇంకా బయట నుంచి మెడిసిన్స్ లాంటివి ఏమీ వాడము. ఏదైనా వాటికి ఇబ్బందికరంగా అనిపిస్తే హోమియో వాడతాను ఎక్కువ పర్సెంట్. నా దగ్గర ఏదైనా ఇబ్బంది పడిందంటే ఎక్కువ దాత్రి అండి. నేను దాన్ని మెయింటెనెన్స్కి దానికి కావాల్సినంత ఫుడ్ మేబీ ఇవ్వలేకపోతున్నాను. అప్పటికి ఎక్కువ మేత ఉండేలా, అవి ఫ్రీగా ఎంత అంటే ఇంత అని కాకుండా ఫ్రీగా మేత తినేలా వేస్తాము. అయినా కూడా నాకు గిర్రు అనేది ఎందుకో నాకు సెట్ అవ్వలేదు. ఈ మధ్య ఒక కామెంట్ కూడా చదివాను, గిర్రు తెచ్చుకోవాలనుకుంటున్నాము అంటే అని. నాకు దాని గురించి అంత అవగాహన లేదండి. ఆ విషయంలో నేనే అవగాహన లేక గిర్రు నా వల్ల కాదు అనిపించింది. పాల కోసం అయితే మాత్రం మీరు చక్కగా గిరికవు వాడుకోవచ్చు, ఎందుకంటే విపరీతంగా పాలు ఇచ్చిద్ది అసలుకి. కాకపోతే ఆవు తగ్గిపోతుంది, నాకు అది భయం వేస్తుంది. ఏ రోజున్న దానికి ఏదన్నా అయితే నేను తట్టుకోలేను. అందుకని చెప్పేసి అది ఇట్లా మనకి ఫామ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చేసామన్నమాట గిర్రు 2. ఇంకా నేను లైఫ్లో ఎప్పుడూ గిర్రు తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నాను. ఎందుకు అంటే దానికి సెల్ఫ్ సస్టైనబిలిటీ చాలా తక్కువ, రోగాన్ని తగ్గించుకోవడానికి కానీ దానికి కానీ. ఇప్పుడు పుంగనూరు కానీ సహస్ర ఉంది, కపిలగోవు, ఇవి ఉన్నాయంటే చక్కగా వాటి రోగాన్ని అవి తగ్గించుకుంటాయి. పెద్దగా నన్ను ఇబ్బంది పెట్టవు. ఇప్పుడు ఇంట్లో పిల్లలకి ఒంట్లో బాగాలేకపోతే ఎంత బాధ వేసిద్దో, వీటికి ఒంట్లో బాగాలేకపోయినా అంతే బాధ వేసిద్ది అనమాట. కాబట్టి ఇంకా రోజంతా ఏం పని మీద కాన్సన్ట్రేట్ చేయలేను వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే. వయసు అయిపోయి అవి కాలం చేయటం వేరు, మన దగ్గర ఏదైనా హెల్త్ ప్రాబ్లం తోటి కాలం చేసేది వేరు. కాబట్టి నాకు అది బాధ.
ఉన్నది వరకు దేన్నైనా బాగా చూసుకోవాలి అనుకుంటా. అందుకోసమని నేను గిర్రుని నాకైతే అనిపించింది. ఇక మనం వాటి కోసమే ఉండాలన్నమాట. ఇప్పుడు నాలాగా 10 పడవల మీద కాళ్ళు వేయకూడదు. ఇక అవే గిర్రు ఏదైనా ఫామ్ పెట్టుకుంటే చక్కగా వాటితో ఉండి వాటి కింద శుభ్రంగా ఉందా లేదా, శుభ్రం అంటే అవి మట్టి అపరిశుభ్రం అయితే కాదు. ఇంకా ఏమో నాకైతే నేను న్యాచురల్గా చూడలేకపోతున్నాను అని అనిపించి నేను గిర్రు మెయింటైన్ చేయలేదు. ఎక్కువ పర్సెంట్ ఎవరు ఉన్నా లేకపోయినా నేనే మెయింటైన్ చేయాలి. ప్రతిసారి పదే హెల్పర్స్ ఉండరు. ఉన్న వాళ్ళు నేను చూసినంతగా చూసుకోరు. చూసారా ఇప్పుడు ఆవుల దొడ్డి అంత ఎలా ఉందో, ఇదంతా శుభ్రం చేయాలన్నమాట. ఆ రోజు నాకు హెల్పర్స్ లేరు. ఉంటే నేను చేయలేను. ఇవాళ కూడా నేనే చేశాను. కాకపోతే ఉంటే నేను చేయలేను, కొంచెం ఆ గానుగుల దగ్గర వాళ్ళు ఉన్నా కొంచెం ఒక గానుగు ఆపేసి చేయండి అని అడగచ్చు. అదే లేని రోజు నాకు ఇబ్బంది అవుతుంది అనమాట. మా వారికి అంతా బాగానే ఉండి తనకు కొంచెం టైం ఉంటే ఆయన చేసి వెళ్తారు. ఆయనకు కూడా టైం ఉండని రోజులు ఉంటాయి. కాబట్టి వాటిని లిమిటెడ్గా ఇప్పుడు ఉన్నవన్నీ ఉంచుకుంటానండి. గిర్ మాత్రమే నేను పంపించాను. ఇక ఇప్పుడు ఉన్నవన్నీ ఇప్పుడు ఈ సంకర జాతి కూడా వద్దు అని ఎవరైతే అమ్మారో వాళ్ళకే చెప్పాం. మేము పోయాం మోసం సంకర జాతి దాని విషయంలో. సో వాళ్ళకే తోలేస్తామని చెప్పాము. ఇక మిగతావన్నీ లక్ష్మి, సహస్ర, బసవ, వారాహి, బృంద, సాంబ. మెయిన్లీ సాంబ ఏంటంటే క్రాస్ బ్రీడ్ కాబట్టి అది గానుగులకు కూడా ఉపయోగపడిద్దో లేదో అయితే నేను చెప్పలేను. కానీ కాకపోతే బయటికి వెళ్తే అవి ఎవరికన్నా ఉపయోగం, నా అంత బాగా చూసుకుంటారు అనుకున్న వాటిని కోడెలనైనా ఇస్తాను. లేదు అది అంటే మనకు తెలియని విషయం కాదు. కోడెదూడలు చాలామంది అడుగుతున్నారు మీరు గానుగులు ఎందుకు పెట్టారంటే, కోడెదూడలు వస్తాయి కదా నాకు, వస్తే ఆవులే కాదు ఎప్పటికన్నా కనీసం గానుగులు ఉంటే వాటి కోసమన్నా కోడెదూడలు ఉపయోగం కదా. ఎప్పుడూ నేను బరువుగా భారంగా ఫీల్ అవ్వకుండా ఉంటాను కదా అన్నది నా ఒక ఆశ. ఆవులన్నా పాల కోసం పెంచుకుంటారు కానీ కోడెదూడలను ఎవరు ఇష్టపడరు అనమాట. అది కొన్ని రోజులు బాగానే ఉంటుంది ప్యాంపరింగ్గా. తర్వాత అంటే కోతకు వెళ్తే తినని వాళ్ళైనా సరే ఎవరు తినేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అమ్మేస్తారు 10,000కో 15,000కో, లేదా ఊరకు కూడా ఇస్తారు భారం అయిన రోజు. ఆ భారం నాకు అవ్వద్దు అన్న ఒక మంచి ఉద్దేశంతో నేను గానుగులు పెట్టుకున్నాను అనమాట. అంతే. అది ఓన్లీ బిజినెస్ ఓరియంటెడ్గా అయితే నేను పెట్టలేదండి. నా దగ్గర ఆవులు ఉన్నాయి, వాటితో పాటు కోడిదోళ్ళు వస్తాయి, వాటికి పుడతాయి కదా. అది ఎందుకు చెప్తారు మీరు, లైక్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నన్ను కొంతమంది పాజిటివ్ థింకర్స్ నన్ను అడుగుతున్నారు. అంటే ఇప్పుడు అమ్మ ఉందండి, పిల్లలు ఒకళ్ళు మంచోళ్ళు ఉంటారు, ఒకళ్ళు కొంచెం మూర్ఖంగా ఉండేవాళ్ళు ఉంటారు. అమ్మ ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేసిద్దంటే మూర్ఖంగా ఉండేవాళ్ళ మీద, అమ్మ అలా ఉండొద్దు ఇలా అని. ఎవరైతే తెలియక అర్థం చేసుకోవట్లేదో వాళ్ళకి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను తప్పితే అదేదో నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానని కాదు. చాలామందికి ఈ లైఫ్ స్టైల్లో ఉన్న కష్ట నష్టాలు ఇప్పుడు చాలామంది అంటారు. ఇప్పుడు ఆల్రెడీ నైట్ అంతా ఎగ్జాంపుల్ చెప్తున్నా, నైట్ అంతా ఆవులు పేడ అది వేస్తాయి. ఇప్పుడు మన వీడియోస్లో కొంతమంది చూడగానే వాళ్ళకి ఏమో ఏంటి వాటి దగ్గర ఎలా ఉంది శుభ్రం చేసుకోండి అని సలహా ఇచ్చేస్తారు. అది వాళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంతే. అది రేత్రంతా పేడేస్తాయి, అవి మనుషుల్లాగా కాదు, అవి వాళ్ళు శుభ్రం చేసేస్తారు. ఇప్పుడు నేను చేస్తుంది అదే పని, అయినా కూడా వాళ్ళు సలహా ఇస్తారు. మనం అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు. మేబీ తెలుసుకొని ఇలాంటి ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బై బర్త్ తెలియకపోయినా. అందుకని చెప్తానండి వాళ్ళు అర్థం చేసుకోవాలని. చూసారా మొత్తం ఒక దగ్గరికి లాగేసి ఎత్తేసేస్తాను అనమాట. మెయిన్ వచ్చేసి నేను కాలో పెట్టుకున్నాను. నాకు అక్కడ ఒకటి బండలు వేయించడం అనేది ఒకటి ఇష్టం లేదు, అయినా కూడా అది చేశాను నేను. ఎందుకంటే ఆవులు అక్కడే గోమూత్రం వెళ్ళి అక్కడంతా తొక్కు తీయి వాటికి బురద పురుగులు వస్తాయి అన్నమాట. దాని గురించి నేను బండలు వేయించాను. ఆ గోమూత్రం నేల మీద పడగానే అక్కడ కింద వరలు పెట్టించేసాను అనమాట. ఆ వరలు నిండితే కూడా అక్కడి నుంచి కూడా బయటకు పెట్టించేసాను. ఇవన్నీ అసలు అంటే నాకు కొంచెం కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండానే నేను చేయించాను, కానీ నాకు అన్నీ ఉపయోగపడుతున్నాయి చాలా వరకు. అప్పుడు ఏంటంటే అక్కడ వెంటనే కిందకి స్లోప్గా పెట్టించా, వెంటనే తడి ఆరిపోయిద్ది, వాటికి కాళ్ళే జారవు, వాటికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయన్నమాట. అందుకని అలా బండలేయించాను. ఇక రోజు మొత్తంలో ఇప్పటి నుంచి సాయంత్రం వరకు పొద్దున్నే పని అంతా అవగానే శుభ్రం చేసేసి నీళ్లు పెట్టి దానా పెట్టేసి అంతా ఇప్పేస్తాము. ఇప్పితే ఇక అప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం వరకు చక్కగా తిరుగుతూనే ఉంటాయి, తిరగాలి కూడా.
ఇవి చూసారా, ఇవి ఏమంటారు గులాబీ పూల్లాగా ఉంటాయి అన్నమాట. బొండు మల్లి సంథింగ్. నాకు అదో పిచ్చి, పువ్వు కనిపిస్తే కోసి తలలో దూర్చేసుకుంటాను అనమాట. ఇంకెదురు చూస్తూ ఉంటాయి ఎప్పుడెప్పుడు ఇప్పుతారా అని చెప్పేసి. ఖచ్చితంగా ఆవులు ఉన్న వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి నేను ఒక చిన్న విషయం చెప్తానండి. ఈ కాలంలో మనుషులు ఎంత కదలకుండా ఉంటుంటే కనీసం 10,000 అడుగులు వెయ్యాలి మనిషి అని చెప్తున్నారు కదా. అలాగే మనం దాదాపు 50 నుంచి 100 కేజీలు ఉండే మనుషులకే 10,000 అడుగులు చెప్తుంటే అవి 200, 300, 400 బరువు కూడా ఉండే ఆవులు కూడా ఉంటాయి కేజీలు. అవి ఆ లెక్కలో 30,000 అడుగులు వెయ్యాలన్నమాట. కాబట్టి చాలామంది కట్టేసి మాత్రమే మేపుతూ ఉంటారు. ఇప్పుడు మనం బయటికి తోలుకెళ్ళటం వెనకట్లాగా అయితే కుదరదు ఈ కాలంలో. అంటే మన పనులు మనకున్నాయి, మనం ఏదో ఒక మంచి ఉద్దేశంతో వీటిని సాకుతున్నాము. కానీ వాటికంటూ ఒక కొంత ప్లేస్, కనీసం అవి కాసేపు తిరుగుతాయి, ఆడుకుంటాయి. మీరు వీడియోస్లో చూసారు, ఇప్పుడు చూసారు బృందా చెంగుని అలా ఎగురుతుంది కదా. కాసేపు ఆవులు నిప్పితే కూడా అలా ఎగురుతాయి అన్నమాట. అలాగే సన్నుకు కూడా ఎక్స్పోజ్ అవ్వాలి, వాటికి సూర్యకిరణాలు అనేవి తగలాలి వాటికి. అందుకని నేను బోన్ కూడా బయట ఉంచాను అనమాట. కొంతమంది అనుకుంటారు ఎందుకు ఎండలో అని. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంట్లో డి విటమిన్ డెఫిషియన్సీ ఎలా వస్తుందో మనమంటే తట్టుకుంటాం, కాస్త కూస్తో ట్యాబ్లెట్ వేసుకొని. వాటికి డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చింది అనుకోండి, అసలు మనకు అర్థం కూడా అవ్వదు, లేనిపోని రోగాలు వస్తాయి. అందుకని ఒక జీవరాశిని పెంచుకునేటప్పుడు వాటికి కావాల్సినవన్నీ మనం న్యాచురల్గా ఇవ్వగలుగుతున్నామా లేదా అనే ఒక చిన్న ఆలోచన మనం చేసుకోవాలన్నమాట. అవి అంత స్ట్రెస్ఫుల్గా ఉండి మనకి ఆ పాలు కానీ, లైక్ కోడి ఒకవేళ గుడ్లు పెట్టినా అంత స్ట్రెస్ఫుల్గా ఉండి ఆ గుడ్డు అది తిన్నా కూడా జీవితాలన్నీ ఇప్పుడు స్ట్రెస్గా అయిపోవడానికి, ఆ ఒత్తిడికి గురవటానికి సగం కారణాలు ఒత్తిడిలోంచి వస్తున్న ఆహారం అని కూడా నాకు అనిపిస్తుంది అన్నమాట. అందుకని నేను ఎవరన్నా నన్ను చూసి చాలామంది మేము ఆవును తీసుకుంటున్నాము, చాలండి ఆ మాట చెప్తే నాకు జీవితం ధన్యమైపోయింది అనిపిస్తుంది ఆ క్షణానికి నాకు. అట్లా కోల్డ్ అయినా కూడా ఫ్రీ రేంజ్లో తిరగాలి, ఓన్లీ మనం పెట్టే ఫుడ్ తినేసేసి అట్లా లేదు, ఒక చిన్న గంప కింద పెట్టి అక్కడే గుడ్డు పెట్టించి అక్కడే ఫుడ్ పెట్టి అలా ఉంటారు. ప్రతి జీవికి ఏంటంటే మనమైనా సరే తిరగాలి, నడవాలి. మనం ఇప్పుడు స్ట్రెస్కి ఎందుకు గురవుతున్నాం చెప్పండి, నడవట్లేదు. కొంతమంది ఆరోగ్య శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్తున్నారు కనీసం ఒక 20 నిమిషాలు వెళ్ళిపోండి, మీరు ఉన్న చోట నుంచి నడవండి అని చెప్తున్నారు. నేను కూడా అదే చెప్తాను, మనం ఉన్న చోటు నుంచి కొంచెం దూరం నడవాలి. ఎందుకంటే అది మన మూలాల్లో ఉంది ఆ నడక అనేది. మనం ఎక్కడా కూడా స్టబాన్గా ఒక చోట ఉన్న వాళ్ళం కాదు. మన మూలాల్లోకి వెళ్తే ఆకలేసినప్పుడు వేటాడుకొని తిని లేదా పండించుకొని తిని ఆహారం కోసం రోజంతా ఇలా తిరిగేవాళ్ళం. ఒక్కసారి ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లైఫ్లోకి వచ్చేసి కూర్చునేటప్పటికి తెలియకుండానే మన బాడీ ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అలా ఏదైనా సరే మన ఇంట్లో ఉన్న కుక్క అయినా, ఒక కోడైనా, ఒక ఆవైనా వాటికంటూ కొంత నడక అనేది అవసరం. కొంచెం మన ఆరోగ్యాలు మెరుగుపడతాయి అన్నమాట. 2 తొట్లు ఉంటాయండి. ఈ తొట్లో ఏంటంటే వాటికి పెట్టాల్సినవి ఏమన్నా ఉంటే వేసి నిండా నీళ్ళు పెట్టేస్తాము. ఆ తొట్టి ఏంటంటే ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి. నేను మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఎలా కట్టించుకున్నానంటే, నేను మనిషి ఉంటేనే జరగాలి అన్న విధంగా నేను కట్టించుకోలేదు. మనిషి దీంట్లో ఇక్కడ ఉంటేనే, ఇక్కడ బోన్ కనిపిస్తుంది కదా మనకి ఎడం పక్కన, ఆ బోను నిండా మేత వేసేసి పచ్చిగడ్డ అవనివ్వండి, ఎండుగడ్డ అవనివ్వండి వేసి పక్కనే ఉన్న తొట్టి నిండా నీళ్లు పెడితే, ఒకవేళ నేను 2 రోజులు ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చినా వెళ్ళను, మేబీ వెళ్ళాల్సి వస్తే నాకు ఇన్ ఫ్యూచర్లో వాటికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని ఆ తొట్టి కట్టించుకున్నాను అనమాట. నాకు ఆ తొట్టి మీద కూర్చోవడం అంటే చాలా ఇష్టం. కొంచెం కాళ్ళు నొప్పులు రాగానే వెంటనే ఆ తొట్టి మీదకి కూర్చుంటా. చిన్నోడు ఇప్పుడే లేచి వచ్చాడనమాట. ఈ మధ్య మా పిల్లలు కూడా లేట్గా నిద్రపోవడానికి చూస్తున్నారండి బాబు. నాకు అదో పెద్ద సమస్య అయిపోయింది. 9-9:30 దాకా కూడా ఉంటున్నారు. 8 కల్లా బెడ్ మీద పడుకోబెట్టేదాన్ని, అలాంటిది ఇప్పుడు మంచం ఎక్కాలంటే 9 చేస్తున్నారు. అదేమంటే హోంవర్క్ అంటున్నారు. నిజంగా అండి నాకు ఒక్క విషయం మాట్లాడాలనిపిస్తుంది. అనుకోని మాట్లాడుతున్నది కాదు, ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. పిల్లలు లెగవటమే స్కూల్ కోసం లెగుస్తున్నారు. నిద్రే, స్కూల్కి లేట్ అవుతుంది, లెగవండి అని.
స్కూల్ కోసం రెడీ అవుతున్నారు, స్కూల్కి వెళ్ళటం కోసం తింటున్నారు, స్కూల్లో చదువుతున్నారు, వింటున్నారు, ఆడుతున్నారు, ఇంటికి వస్తున్నారు. స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేయటం కోసం నా తపన కూడా. నిజంగా నాకైతే వాళ్ళ జీవితంలో అసలు ఈ స్కూల్ అనే మాట తప్పితే ఇంకొకటి లేదా అనిపిస్తుంది. నాలాగా ఆలోచించే తల్లులు ఎవరన్నా ఉన్నారా? నాకు అనిపిస్తుంది హాయిగా వాడు కాసేపు పొద్దున్న నేను తోటలోకి వెళ్ళాను, అమ్మ ఆ వేర్లు పిచ్చి మొక్కలేయో వర్షం పడింది, పిచ్చి మొక్కలేవో పీకుతుంటే వాడు కూడా దాన్ని తీసి వాళ్ళకి క్లాస్లో ఉందన్నమాట రూట్ సిస్టము, స్టెమ్ సిస్టము, ఇట్లా వాడు పీకి అమ్మ ఇది రూట్ సిస్టమ్ కదా, దీన్ని తెలుగులో వేర్లు అంటారు కదా అని నన్ను అడుగుతున్నాడు. నాకు అనిపించింది అసలుకి నేచర్ నేర్పించలేని చదువు స్కూల్ నేర్పిస్తుందా అనేసి. ఏమో అండి, కానీ కొంచెం అయిష్టంగానే స్కూల్కి పంపిస్తున్నా, కానీ నన్ను అందరూ చేదస్తురాల్లాగా ట్రీట్ చేస్తున్నారనమాట. నాకైతే పిల్లలకి స్కూల్కి సెలవు వస్తే నాకు ఎంత హ్యాపీనో. పొద్దున చిన్నవాడు నిద్ర లేవటం, రాత్రి పడుకోవటం లేట్ అయితే నిద్ర లేవడం, వాడు అలా అమాయకంగా నిద్రపోతుంటే అసలు లేపాలనే అనిపించలేదు నాకు. కానీ ఏం చేస్తాం, స్కూల్ టైం అవుతుంది. ఇవాళ లేట్గానే వెళ్ళారు. టీచర్స్ ఏమంటారు, అది నేర్పించాలండి పిల్లలకి, ఆ టైం సెన్స్ నేర్పించాలి అంటారు. నిజంగా ఒక తల్లిగా ఈ విషయం గురించి నేనైతే చాలా బాధపడుతున్నానండి. వాడు చాలా చిన్న వయసు, చిన్న పిల్లలు వాళ్ళు. వాళ్ళని ఆ స్కూల్ గురించి లెగవండి ఆడుకోవడానికి లేదు. వాడు వచ్చి కాసేపు బయట తిరుగుతున్నా నేనే ఇంకా స్పీడప్ చేస్తూ ఉంటా. ఎందుకంటే నాకు స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది. ఇంతకుముందు ఈ ఫోన్ ఒకటి లేదు. నేను అదేమంటే మీరు ఉంటుందే ఫోన్లో, వీడియోస్ ఫోన్లో అంటారు నన్ను. ఆ టీచర్స్ మేడమ్స్ కూడా ఫోన్ చేస్తే, మేడం స్కూల్కి లేట్గా వస్తే కావాలంటే కొట్టండి మేడం, నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పా మొన్న నేను. చిట్టి తల్లి చూడండి ఎంత క్యూట్గా ఉందో, కర్రీ తల్లి. కోళ్ళకి గింజలేస్తున్నాడు వేదాంశు. కోళ్ళు మేము 12 అలా విప్పుతామన్నమాట. దాదాపు దగ్గర ఒక 100 కోళ్ళు అయితే అయినాయి. ఎందుకంటే నేను బాగా పొదిగించాను కదా. ఏం చేస్తావు అక్క అని అడుగుతారు కదా మీరు అందరూ నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. చంపడం అయితే జరగదు. ఎగ్ ఎవరన్నా తీసుకెళ్తానంటే సేల్ చేస్తా. చాలాసార్లు అది కూడా చెప్పాను, ఎగ్ సేల్ చేస్తా, ఎవరికైనా కావాలి మేము పొదగేసుకుంటాము ఇట్లా అన్న వాళ్ళకి. నాకు ఇష్టం అండి, నాకు ఇష్టం ఉంది. ఎందుకు అన్నదానికి నా దగ్గర రీజన్స్ లేవు. ఆవులను ఎందుకు పెంచుకుంటున్నావు, కోళ్ళని ఎందుకు పెంచుకుంటున్నావు, బాతులను ఎందుకు పెంచుతున్నావు, మొక్కలను ఎందుకు పెంచుతున్నావు అంటే నాకు వీటన్నిటిలో ఆనందం ఉంది. ప్రతి దానిలో నేను ఆదాయం చూడను. అలా చూసేవాళ్ళు నన్ను అనొద్దు. నాకు ఎందుకో చూసారా అలా వాటిని చూస్తుంటే ఒక తెలియని ఆనందం. అదో పిచ్చి అనుకోండి, అదో తిక్క అనుకోండి. నేను పెరిగానండి చిన్నప్పుడు అలాగూ, కాబట్టి నాకు అలాంటిదే ఇష్టం. అది బాగుంది ఆ లైఫ్ స్టైల్ అనిపించి అలాంటి లైఫ్ స్టైల్లోకి వచ్చా. నేను 2-3 రకాల లైఫ్ స్టైల్స్ చూశాను. ఉద్యోగం అని చూశాను, హౌస్ వైఫ్ చూశాను, సో ఇది చూశాను. వీటన్నిటిలో నాకు ఇదే బాగా అనిపించింది. కొంచెం లెగుస్తాను, వీటికి అన్నిటికి గింజలే పెట్టాలి కాబట్టి ఆటోమేటిక్గా వాటి కోసం నేను లెగిసి వాటికి ఫుడ్ అది పెట్టుకుంటాను. నాకు నచ్చిందనమాట. అందుకు అంతే. ప్రతి దాని నుంచి ఏం ఆశించనండి. ప్రతిదీ నాకు ఏదో ఒకటి ఇవ్వాలనుకోను. ఒక జీవిని ఎలా బతికించుకోగలను అంటే వాటిని బతికించుకోవాలి. ఇప్పుడు ఆ కోళ్ళకి గింజలు కొనాలన్నా నేను ఎగ్స్ అమ్మాలి. ఇప్పుడు ఎద్దుల్ని ఆవుల్ని సాకాలన్నా నేను ఆయిల్ సేల్ చేయాలి. అట్లా నాకు బర్డెన్ అవ్వకూడదు ఏ రోజుకి. ఫిజికల్ వర్క్ అయితే చేయగలను, కానీ ఆర్థికంగా వాటికి ఎక్కువ రోజులు వాటిని ఊరికే సాకాలి అంటే సాగటం కష్టం. ఒక 50 కేజీలు ఉన్న మనిషికి ఎంత ఇది చెప్పండి పర్ మంత్ మీరు. అదే ఒక 200-300 కేజీలు ఉండే ఆవు, దూడ ఇవన్నీ మెయ్యాలన్నా మేతకి, దానాలకి ఖర్చులు అవుతూ ఉంటాయండి. చాలామందికి తెలియదు దాని వెనక ఇంత కష్టం ఉంటుందని. అందుకని చెప్తున్నాను అనమాట నేను. ఇంక ఈ బుజ్జి 2 ఇప్పటి నుంచి ఆడుకుంటాయి అన్నమాట, చక్కగా ఎగురుతా. కట్టేను. బృందా మాత్రం భలే దొంగ పిల్లండి. చాలామంది అడుగుతున్నారు ఎలా ఉంది. ఏదో నేను ఒక వీడియోలో అంటే ఈయన వీడియోలో కొంచెం తల అలా జరిపారు. నేను మరి వర్కరు ఏం కాదండి, అవి పుట్టినప్పుడు చాలా మెల్టెడ్గా ఉంటుంది బాడీ అంతా. ఎలా ఉంది అది అప్పుడు అలా జరిపారు కదా అని చూడండి, చాలా బాగుంది. ఇది రీల్స్ అన్నమాట. వీటిని రీల్స్ అంటాము. ఈ మేతలో మిషన్ కటింగ్ అంత ఇష్టంగా తినవు ఆవులు, వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది ఇందులో. పిల్లల్ని పనిలో దగ్గరుంచుకోవడానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానండి. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది అది ఆ పని ఎలా చేయాలి అని. మనం నేర్పించకపోయినా
పెద్దోడు నాకు ఈ మధ్య ఏందిలేండి చాలా వీడియోస్లో చెప్పాను, వాడు నాకు ఫిజికల్గా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. వాడు బేసిక్గా పనిచేసే టైప్ కాదు, కానీ నేను అమ్మ చేస్తుంది కదా, నేను అమ్మకి హెల్ప్ఫుల్గా ఉండాలి అని. చూడండి, ఎట్ ది ఏజ్ ఆఫ్ 9, వాడు 9 years వయసు. పాపం చాలా అయితే ట్రై చేస్తాడు, కానీ నేను ఎత్తుకురాగలను దాన్ని. వాడు తెలియాలి, వాడికి అమ్మ ఎంత బరువు మోస్తుంది, ఒకవేళ తెస్తే నేను ఎంత బరువు మొయ్యాలి ఫ్యూచర్లో అన్నది తెలియాలి అని చెప్పేసి. ఏ బంధమైనా బాధ్యత అయినా పిల్లలకి నేర్పించాలండి, అప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు. పెద్ద అయినాక ముందు వాళ్ళు బాధపడకుండా ఉంటారు. ఓకే, ఎంత బరువు ఉంటుంది కావాలి అని వాళ్ళకి తెలిసిద్ది కదా, అందుకని. చాలా వాడు దయతో ఉంటాడు వేదాంశు, జీవుల పట్ల చాలా ఇష్టము. ఇప్పుడు కొత్తగా పిల్లిని అడుగుతున్నాడు, పిల్లి తెచ్చిపెట్టండి, లేకపోతే కుక్క పిల్ల. భీమ్గాడు ఉన్నాడుగా, వాడికి స్నానం చేపిస్తాడు. ఆదివారం వస్తే చక్కగా వాడి భీమ్గాడి డ్యూటీ తీసేసుకున్నాడు, వాడికి చక్కగా స్నానం చేపిస్తాడు. ఇప్పుడు మళ్ళీ పిల్లి కావాలని అడుగుతున్నాడు. నాకేమో ఇంట్లోకి ఇష్టం లేదండి, పిల్లలు ఉంటారు, ఆ ఫర్ అంతా రాలి పడతా ఉంటుంది కదా, కానీ ఎప్పుడో ఒకసారి లేసి వచ్చి తినే ఫుడ్లో పడి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకూడదు. నేను జంతు ప్రేమికి రాలనే, కానీ అవి ఇంటి బయటే ఉండాలి. మన అనారోగ్యం వచ్చిందనుకోండి, వాటిని ఎవరు చూసుకుంటారు అన్నది నేను నమ్ముతా. చాలామంది ఎందుకు భీమ్ని ఇంట్లోకి తీసుకెళ్లరు అని అంటారనమాట. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మందులాగా అది ఎంత మంచిదో సైడ్ ఎఫెక్ట్స్ కూడా అన్నీ ఉంటాయి అన్నమాట. ఒక సైడ్ ఎఫెక్ట్ లేని జీవి ఏదన్నా ఉందంటే అది ఆవు మాత్రమేనండి, అది 100కి 1000%. ఆవు పేడ రాసుకొని స్నానం చేస్తే అంట, చాగంటి గారు చెప్తుంటే విన్నా, అసలు తప్పు చెయ్యాలి అన్న ఆలోచన కూడా మనిషిలో నుంచి వెళ్ళిపోయిద్దంట అని చెప్తున్నారు. అది శాస్త్రం ప్రకారం చెప్పారు ఆయన, శాస్త్రంలో ఉంది అని. చూసారా, మళ్ళీ వచ్చింది వాళ్ళ అమ్మ దగ్గరికి. వాళ్ళ అమ్మేమో మూతి పగలగొట్టిద్ది అనమాట. దాని మూతి ఎక్కడ పగలగొట్టిద్ది అని నాకు భయం. అంటే పాలు అయిపోయిన తర్వాత దగ్గరికి రానివ్వదు, అంటే మళ్ళా కాదు, అవి పాలు అయిపోయినాయి అంటే గట్టి కాలుతో కొట్టిద్ది. కొట్టించుకుంటావే రా అని చెప్పి తీసుకొస్తున్నాను నేను. ఇంక ఇందులో ఏమన్నా పిండ్లు, బెల్లము, తౌడు ఇలాంటివి ఉంటే వేసి నీళ్లు పెడతాము, పాడి వాటిని వదులుతామన్నమాట. అవి చక్కగా తాగేస్తాయి. ఆ పెద్ద తొట్టులో ఎప్పుడూ సహజమైన నీళ్ళు ఉండేలా చూసుకుంటాము. సున్నం వేస్తాము, కాల్షియం డెఫిషియన్సీ రాకుండా. సున్నం అంటే తొట్టికి మనం వెళ్ళవేయటం అంటారు కదా, అట్లా వేస్తామన్నమాట. ఇంకట్లా హాయిగా ఇప్పటి నుంచి ఆ ఎండకి వాటికి తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఎద్దుల దగ్గరికి వచ్చేసాను. మామూలుగా అయితే ఫస్ట్ చేస్తే ఎద్దుల దగ్గర చేసేద్దును, ఎవరు లేరు కదా, లేనప్పుడు ఏం చేస్తానంటే ముందు ఆవులకి ఇప్పేస్తే అవి ఎదురు చూస్తూ ఉంటాయి నన్ను, ఇప్పు అని. సో అందుకని ఆవుల దగ్గర చేసేసి వచ్చి ఎద్దుల దగ్గరికి వచ్చా. ఒక గానుగా వర్కర్ ఉన్నారు అప్పుడు, అతను ఇప్పుడు వాళ్ళ ఆవిడకి ఏదో బాగుండట్లేదని అతను కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక బాగా కష్టమైంది, ఒక్కదానికే తీసుకున్న ఆర్డర్స్ ఉండిపోయినాయి. అట్లా అంటే ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి అన్నమాట, వాటిని భరించగలగాలి. కొంచెం కష్టతరమైన జీవన విధానమే అయినా అండి, చాలామంది చెప్తారు, కానీ అది నచ్చి చేసే వాళ్ళకి పెద్ద కష్టమేమనిపించదు. ఇప్పుడు నాకు చాలా ఇష్టము, కష్టపడాలని రియాలిటీ తెలుసు. ఇప్పుడు రేపు నా కొడుకు ఇలాంటి జీవన విధానాన్ని ఎన్నుకున్నాడు అంటే వాడికి దీనిలో లోటుపాట్లన్నీ తెలుస్తాయి. ఒకవేళ వాడు ఏ ఉద్యోగం చేసుకుంటాను, ఆఫ్టర్ 18-20 వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్ తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది వాళ్ళ జీవితం గురించి. కానీ ఎక్కడన్నా బతకలేక వెనక్కి రావాలనుకున్న రోజు వాడికి బతకడం తెలియాలి. అంటే బతకలేక కాదు, ఇప్పుడు చాలామంది చెప్తున్నారు స్ట్రెస్గా ఉంది, ఇబ్బందిగా ఉంది. అలాంటిది నా కొడుకు ఉన్న రోజు, నా కొడుకు వెనక్కి వస్తే నేనేం చెయ్యాలి అని చెప్పి నిర్ణయించుకోవాలనుకున్న రోజు వాడికి జీవితం తెలిసి ఉండాలి అనేది. వర్ష ఇంకా నిద్ర లేవలేదు, అప్పటికి వర్ష నిద్రపోతానే ఉంది. చూడండి ఎలా కొట్టుకుంటున్నారు. మా పిల్లలు మంచోళ్ళు అనుకుంటారు కదా మీరు. రాయి తీసుకొని ఎలా కొట్టాడో చూడండి, చిన్నోడు అంత చిల్లోడు లేడు. సాంబా
ఎంత అల్లరోడు, స్కూల్కి లేట్ అయిద్ది లెగు అన్నా కూడా ఏం చేయాలి, వీళ్ళని కొట్టాలంటే మనసు ఒప్పదు మొఖాలు చూస్తే. లెగు ఆ మేత వెయ్యాలి అంటే చూడండి నేను కూర్చోవాలి అని చెప్పి నన్ను వెళ్ళమంటున్నాడు. టైం గడిచిపోతూ ఉండిద్ది, టైంతో పరిగెత్తటం కదా. ఇంకా అరిస్తే కానీ వెళ్ళాల, ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఇంక నా అరవడం మీరు కూడా చూడటం ఎందుకులే అని తీసేసాను. అది మామూలుగా చేతితో కోస్తేనేమో డైరెక్ట్గా మనం వామిలాగా వేసుకోవడానికి బాగా వస్తుంది. మిషన్తో కట్ చేస్తే ఇట్లా గుల్లగా వస్తుంది అనమాట. అసలుకి చూద్దాము, ఇక పైన కోసేవాళ్ళు చేతులతోటి ఎవరు ఉండరు. ఎంత ఆర్గానిక్ ఫార్మింగ్ అయినా ముందు మిషనరీ వాడుకోవాలి కాబట్టి, అందుకని అసలు ఆవులు తింటాయా లేదా అని చెప్పి ఈ సంవత్సరం కొంచెం తీసుకున్నామన్నమాట. చూద్దాం అసలు. కానీ ఇలా వస్తుంది అనమాట. ఎలా పరిచానో చూసారా, అలా చుట్టేసిద్ది మిషన్ అంతా. వాటికి వేసుకోవాలనుకున్నప్పుడు అలా చుట్ట ఉప్ప తీసుకొని వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఆ ఎద్దుల శరీర సౌష్ఠవమే అంతండి. ఎద్దులు చూసిన వాళ్ళు మేపండి, బాగా పెట్టండి అని అనకండి. వాటి శరీర సౌష్ఠవం అంతా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. హల్లికర్ ఎద్దులు అంటారు వాటిని. ఉలవ పిండి తింటాయి రోజు, పచ్చిది ఉంటే పచ్చిది, ఎండుది ఉంటే ఎండుగడ్డి తింటాయి. మా దగ్గర ఉండే చెక్కలు తింటాయి. సో ఫుడ్కేమీ లోటు ఉండదు వాటికి. పసిబిడ్డలకి పాడావులకి పక్కటెముకలు కనిపించాలి అని ఒక సామెత ఉంది వెనకటిది. అట్లా ఉంటే రోగాలు రాకుండా ఉంటాయి వేటికైనా. వాపో బలుపో కూడా అర్థం కాకుండా అంత ఉండకూడదు అనమాట. వాటికైనా బాగా లావుగా ఉన్నాయి, అసలు ఎదకు కూడా రావన్నమాట. అంటే పిల్లల్ని కనడానికి కూడా రావు, కొవ్వు పట్టేసి ఉంటుంది లోపల. మన గోపాల్ ఇది నేను చేసే పనుల్లో బద్ధకంగా చేయగలిగే పని ఇదనమాట. కర్ర తీసుకొని మేత నెడతా ఉంటా. నీట్గా వస్తుంది మేత మాత్రం కర్రతోటి, చీపురుతో ఉడిచిన దానికంటే. అసలు చూడండి, ఇంట్లోకి పదండి. ఇంకా నేను వెంటబడుతుంది వాళ్ళ స్కూల్ కోసమేనండి. చూసారా ఎంత గట్టిగా. నేను అమ్మ నాతోనే తిరగడానికి ఇష్టపడతారు. నాకు ఇష్టమే ఇంటర్నల్గా వాళ్ళు నాతో తిరుగుతుంటే. కానీ ఏం చేస్తాను, తప్పదు. నాతో తిప్పించుకున్నా అనుకోండి, స్కూల్ టైం అయిద్ది. స్కూల్కి వెళ్ళాక వాళ్ళ టీచర్ నాకు ఫోన్ చేస్తారనమాట. ఇంకా వీటి రెండిటి ఆటలు. నేను వస్తే మాత్రం బృంద నా దగ్గరకు వచ్చిద్ది. అంటే బృంద ఎలా ఫీల్ అవుతుందంటే, నేను ఒక బేబీని, నన్ను కూడా ఎత్తుకో అన్నట్టు ఫీల్ అయిద్దండి. ఎత్తుకోమంటది అసలు. ఇంకా నేను ఎత్తుకుంటా చెప్పండి దాన్ని. అదే ఒక నాకు తెలిసి 40-50 కేజీలు ఉంటుంది. నేను ఎత్తుకుంటా. ఇంకా కోడి పిల్లలకైతే ఏం దానా ఇస్తారు అని కూడా అడిగారు నన్ను. మనకి ఈ రేషన్ బియ్యం ఉంటుంది కదా, ఆ రేషన్ బియ్యానికి తౌడు కలిపేసేసి ఇస్తాను. తౌడు ఎక్కువ కలుపుతాను, కొంచెం కాదు. వడ్లు అలాంటివి ఇచ్చినా మంచిది, కానీ పెద్ద కోళ్ళకి అట్లా వడ్లే ఇస్తాను. చిన్న కోళ్ళకి అవి వంటికి పట్టాలి అంటే కొంచెం రైస్లో అట్లా, లేదా మనకు డీవార్మింగ్ చేయాలనుకోండి వాటికి చిన్నుల్లిపాయ పచ్చిమిర్చి నూరి అన్నంలో కలిపేసేసి, చిన్నుల్లిపాయ మెయిన్ కలిపి ఇవ్వచ్చు. లేదా మామిడి పచ్చడి ఉంటుంది కదా, దాని మీద నూనె ఉంటుంది కదా, అది కూడా వేసి ఇస్తారు కోళ్ళకి రోగాలు రాకుండా ఉండడానికి. ఇంకా మనం రకరకాల ఆకులు కూడా నూరి, కరివేపాకు అలాంటివి కూడా నూరి టైం ఉండి వాటి కోసమే చేసేవాళ్ళు వాటి కోసం చేస్తారనమాట. ఇక వాళ్ళ పని అయిపోయింది, లోపలికి వచ్చాను. మా వారికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇక వీడియో అంతా నాకు తెలిసి తీయలేదనుకుంటా నేను. మా వారు తీసుకెళ్తానన్న రోజు చపాతీ చేస్తా. ఇంటికి వస్తానంటే మిల్లెట్స్తో రైసే, కానీ ఆయన తీసుకెళ్తా అన్న రోజు ఆ టైంకి కొంచెం చల్లగా ఉంటే ఆ మిల్లెట్ రైస్ బాగుండదు, వేడివేడిగా తింటేనే కొంచెం బాగున్నట్టు ఉంటుంది. అందుకని చెప్పేసేసి చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అట్లా అదైతే కొంచెం ఇష్టంగా తింటారు. ఇంకా పాలు పొయ్యి మీద పెట్టి ఇక వాళ్ళ స్నానాలు, నా స్నానము, ఏదైనా దీపం పెట్టే పని అయితే దీపము. నన్ను దేవుడు దీపం గురించి అడుగుతున్నారండి. నేను అంత అవగాహన పర్రాలని కాదు, నన్ను అడగొద్దు.
ఎప్పుడు దీపం పెట్టాలి, నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పెట్టుకుంటానండి. నా పనే దైవంగా భావిస్తాను నన్ను. కాబట్టి దైవారాధనకు సంబంధించిన చాలామంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు, మనకి వాళ్ళవి చూడండి. నాకు ఏమీ తెలియదు, నేను చేసేదేదో చూపించటం మాత్రమే నాకు తెలుసు. చెప్పాను కదా, నా పనే దైవంగా నేను భావిస్తా అంతే. ఒక్కొక్క రోజు నేను దీపం పెట్టను, దానికేదో నాకు పాపం తగిలిపోయిద్దని నేను ఫీల్ అవ్వను. నాకు టైం చాలదు కాబట్టి నేను పెట్టను అనమాట. ఇక్కడ నా అవసరం ఉంది, మరి నేను రావాలి. నాకు ఏ పని లేకపోతే ప్రశాంతంగా ఉంటే దీపం పెట్టుకుంటా ఖచ్చితంగా. అది మంచిది కూడా, పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. కానీ దాని గురించి దీపం ఎట్టబెట్టాలి, నేను చాగంటి గారిని వాళ్ళని ఫాలో అవుతానండి. నేనేదో నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అంతే, నేనేదో తెలుసు చూపిస్తున్నానని మాత్రం మీరు అనుకోకండి. నేనేదో నాకు అన్నీ తెలిసి ఉన్నానని కూడా మీరు అనుకోకండి. గది కూడా అయిపోయినాక స్నానానికి వెళ్ళబోయే ముందు పిడకలు చేసేసి వెళ్దామని చెప్పి పిడకల దగ్గర కూర్చున్నాను. ఇది మేము ఇంట్లో పళ్ళ పొడి చేసుకోవడానికి కానీ, ఒకవేళ సేల్కి ఉంటే సేల్కి పెట్టినప్పుడు ఎవరిని అడిగితే ఇస్తాను. ఇప్పుడు మాత్రం అడగకండి, ఎవరు లేదు, వర్షాకాలం కదా, పిడకలు ఉండట్లేదు అనమాట. అది మీకు చిరాకు వేయదా అని అడుగుతున్నారు. నాకు చిరాకు వేయదు, నాకు భలే ఇష్టం ప్యాడ్ అంటే. చాలా మెత్తగా ఆడుకోవడానికి భలే ఉండిద్ది అనమాట. సరే అండి, ఈరోజు వీడియో ఇది. మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.